Hi, hello, my dear NEET aspirants. How are you? Welcome to Mass Physics Seminar. నేను మీ అశ్విని కుమార్ తాటిపాముల, ఫ్యాకల్టీ ఆఫ్ బాటనీ. ఈరోజు మరొక వీడియోనన్నా ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. మనము ప్రీవియస్ వీడియోలో ట్రాన్స్క్రిప్షన్ ఇంట్రడక్షన్ని కంప్లీట్ చేసుకున్నాం. So 2 strands of DNA are not involved in transcription. Only one strand, one segment of DNA, that is the code for what about transcription area means mRNA synthesization takes place. ఇప్పుడు అందులో ఆ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఏముంటాయి, అసలు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఇన్ ప్రోకారియోట్స్ అండ్ ఆల్సో ఇన్ యూకారియోట్స్, విల్ సీ ఇన్ ది సెషన్, రైట్? సో ఒకసారి చూడండి మరి. ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్. ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ట్రాన్స్క్రిప్షన్ యూనిట్, వాట్ ఆర్ ద ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ నౌ? వెల్ సీ. So part of DNA involved in transcription, that is what transcription unit. మరేంటి part of DNA involved in transcription అన్నాను. ఏమేం పార్ట్స్ ఉన్నాయి అసలు? So there are the 3 parts are there ma. In transcription unit 3 parts are there. 3 parts. ఏంటివి అవి? One is promoter అంటాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రమోటర్. సెకండ్ వన్, దట్ ఈస్ వాట్? స్ట్రక్చరల్ జీన్. అంట. థర్డ్ వన్ ఈజ్ వాట్? టర్మినేటర్. ఇది. సో దీస్ ఆర్ ద 3 parts are there. ప్రమోటర్, స్ట్రక్చరల్ జీన్, టర్మినేటర్, ఇలా 3 parts ఉన్నాయి. సో ప్రమోటర్ అంటే ఏంటి మరి? స్ట్రక్చరల్ జీన్ ఎక్కడ ఉంటుంది, టర్మినేటర్ ఎక్కడ ఉంటుంది? ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఇట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, కేర్ఫుల్. చూద్దాం ఒకసారి. ప్రమోటర్, స్ట్రక్చరల్ జీన్, టర్మినేటర్ ఇన్ఫర్మేషన్ ఏంటో, ఎలా ఉండబోతుంది. ఎస్సి నన్ను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎస్ ఏంటంటే డైరెక్షను ఇలా ఉంది మనకి. ఇది 5, ఇదేమో 3'. నెక్స్ట్ ఇలా, ఇదేంటి? అగైన్ హియర్ వాట్? దిస్ ఈజ్ వాట్ 5, దిస్ వన్ ఈజ్ వాట్ 3. సో కేర్ఫుల్ అన్న, నేను ఎప్పుడు చెప్తున్నాను చూడండి. 5' అనగానే మీకు గుర్తుకు రావాల్సింది అప్ స్ట్రీమ్ అనేది గుర్తుకు రావాలి, రైట్? 3' అనగానే గుర్తుకు రావాల్సింది డౌన్ స్ట్రీమ్ అనేది గుర్తుపెట్టుకోండి. డౌన్ స్ట్రీమ్, ఓకేనా? కేర్ఫుల్. 5' అనగానే అప్ స్ట్రీమ్. ఇంకా 3 పైన ఉండేది 5 కాబట్టి అప్పు, ఇంకేం లేదు ఇక్కడ. 3 అంటే ఇంకా టెర్మినల్ సైడ్ కాబట్టి అది కొంచెం కిందనే కదా, అప్పుడు దాన్ని డౌన్ స్ట్రీమ్ అని గుర్తుపెట్టుకోండి. 5' అంటే అప్ స్ట్రీము, 3' అంటే డౌన్ స్ట్రీమ్ అని అనండి, రైట్? కేర్ఫుల్. ఇప్పుడు చూద్దాం మరి. ప్రమోటర్ పొజిషన్ ఎక్కడ ఉంది, టర్మినేటర్ పొజిషన్ ఎక్కడ ఉంది, దెన్ వాట్ అబౌట్ నౌ స్ట్రక్చరల్ జీన్ ఏంటి చూద్దాం మరి. ఇంకో ఇది నానా ప్రమోటర్, ఇది ప్రమోటర్ అవుతుంది. ఎస్, ఇక్కడ ఉన్నది ఏమవుతుంది లాస్ట్లో? ఇది టర్మినేటర్ అవుతుంది. ఇది టర్మినేటర్, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏమని రాస్తున్నాను నేను? టర్మినేటర్ అన్న, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏమని రాస్తున్నాను? ప్రమోటర్ అని రాస్తున్నాను. ప్రమోటర్. ఇగో ఈ పాయింట్ ఏంటిదయ్యా అంటే ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ సైట్. ట్రాన్స్క్రిప్షన్
ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ సైట్, ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ సైట్. కేర్ఫుల్ నాన్న, కేర్ఫుల్. ఓకేనా? ఇప్పుడు 3' to 5' ఉంటే దాన్ని నేను ఏమని చెప్పాను? టెంప్లేట్ అన్నానా, కోడింగ్ స్టాండ్ అన్నామా? వాట్ టైప్ ఆఫ్ స్టాండ్ మా? టెంప్లేటా, కోడింగా? యా, దిస్ ఈస్ కాల్డ్ వాట్? టెంప్లేట్ స్టాండ్ అన్నాను. టెంప్లేట్, రైట్. ఇప్పుడు దీన్ని ఏమందాము? కింది దాని పేరు కోడింగ్ స్టాండ్ అనండి. కోడింగ్ స్టాండ్, కోడింగ్ స్టాండ్ అనండి. ఓకేనా? టెంప్లేట్ స్టాండ్, కోడింగ్ స్టాండ్. ఎస్, క్లియర్ అయింది. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఎస్, రైట్ నౌ. ఇప్పుడు ఇది ఏంది? ఈ ప్లేస్ ఏంటిది? దిస్ ఈజ్ వాట్? స్ట్రక్చరల్ జీన్స్ అనాలి. స్ట్రక్చరల్ జీన్ అని అందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక చూద్దాము. కేర్ఫుల్ మా. ప్రమోటర్ ఏంటి, టర్మినేటర్ ఏంటి? టర్మినేటర్ ఇదేంటి నాన్న? దట్ ఈస్ లొకేటెడ్ వేర్, విచ్ సైడ్? లొకేషన్, లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. లొకేటెడ్ టువర్డ్స్ ద థర్డ్ ఫ్రైమ్. చూడండి ఒక్కసారి, ఇది కదా థర్డ్ ఫ్రైమ్ అంటే, ఇది కదా, ఇది కదా టువర్డ్స్ అంటే ఇటువైపే ఉంది కదా టువర్డ్స్, రైట్? లొకేటెడ్ టువర్డ్స్ అంటే డౌన్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్. లొకేటెడ్ టువర్డ్స్ ద థర్డ్ ఫ్రైమ్ అంటే డౌన్ స్ట్రీమ్ అని చూద్దాం ఇక్కడ. ఓకే, సో సీ నౌ, ఇది లొకేటెడ్ టువర్డ్స్ 3' అంటే 3' అంటే డౌన్ అనాలా, అప్ అనాలా? ఇంత ముందుకే చెప్పాను. దట్ ఈస్ వాట్? డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ఏ స్టాండ్ నాన్నది? డౌన్ స్ట్రీమ్ ఆఫ్ వాట్? కోడింగ్ స్టాండ్. డౌన్ స్ట్రీమ్ ఆఫ్ వాట్ మా? కోడింగ్ స్టాండ్ అని చెప్పండి. యా, టర్మినేటర్ ఈజ్ లొకేటెడ్ టువర్డ్స్ ద థర్డ్ ఫ్రైమ్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ వాట్? కోడింగ్ స్టాండ్ అని చెప్పండి. కేర్ఫుల్. ఓకే, ఎస్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్. మరి ఈ టర్మినేటర్ యొక్క రోల్ ఏంటి? వాట్ ఈస్ దట్ రోల్? దిస్ రోల్ ఈజ్ వాట్? టర్మినేషన్ ఆఫ్ ద టర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. టర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ట్రాన్స్క్రిప్షన్ ని టర్మినేట్ చేసేదే టర్మినేటర్ అని చెప్పాలి. అందుకే దానికి ఆ పేరు, రైట్? కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ వాట్? ప్రమోటర్, రైట్? ఈ ప్రమోటర్ గురించి ఒకసారి చూద్దాం. ప్రమోటర్, వాట్ అబౌట్ ప్రమోటర్? ఎస్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ప్రమోటర్, ఎస్, దట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ది లొకేషన్ ఏంటో చూద్దాం. ప్రమోటర్ లొకేషన్ ఈస్ వేర్? ఇట్ ఈస్ located towards the 5' అంటే ఇటువైపు చూపించాలి. ఇప్పుడు మనం టువార్డ్స్ అంటే ఇటువైపు, ఈ ప్రమోటర్ ఇటువైపు ఉందని. ఎస్, లొకేటెడ్ టువార్డ్స్ 5'. 5' అనగానే మరి అప్ ఆర్ డౌన్? అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ ఆఫ్ వాట్? విచ్ జీన్ ఇది? ఇదే జీన్ అవుతుంది, స్ట్రక్చరల్ జీన్. స్ట్రక్చరల్ జీన్ ఇది నా దీని కథ. కేర్ఫుల్, ఓకేనా? సో ప్రమోటర్ ఈజ్ లొకేటెడ్ టువర్డ్స్ ద 5' అప్ స్ట్రీమ్ ఆఫ్ ద స్ట్రక్చరల్ జీన్. మరి టర్మినేటర్ ఏమన్నాను? లొకేటెడ్ టువర్డ్స్ ద థర్డ్ ఫ్రైమ్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ద కోడింగ్ స్టాండ్. ఇది కోడింగ్ స్టాండ్. కోడింగ్ స్టాండ్ కు టువర్డ్స్ ఇటువైపు కనపడుతుంది చూడండి, ఇటువైపు టువర్డ్స్ 3' అంటే ఏంది? టర్మినేటర్. మరి ప్రమోటర్ ఇటువైపు తీసుకోవద్దు, మళ్ళా ప్రమోటర్ కూడా ఇటువైపే ఉంటుంది. ప్రమోటర్ సైడ్ ఫేసింగ్ ఇది. టువర్డ్స్, లొకేటెడ్ టువర్డ్స్ 5'. ఇదేగా 5'. 5' అంటే ఏం చెప్పాను నేను? అప్ స్ట్రీమ్. ఏమంటున్నాను? అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ ఆఫ్ వాట్ ఇస్ ద జీన్? స్ట్రక్చరల్ జీన్. దాని ఏమని చెప్దాం? స్ట్రక్చరల్ జీన్. యా, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. గాట్ ఇట్ మై పాయింట్? ఓకే, నౌ presence of promoter also defines template and coding strand. ఏమంటున్నా నేను? వాట్ ఈస్ ద లైన్? ప్రమోటర్ లైన్ ఈస్ వాట్? presence of promoter also defines the template and coding strand. Template and coding strand, right?
ఇంతకేం చేస్తుంది మరి ప్రమోటర్ ఫంక్షన్ ఈస్ వాట్ ఈస్ ద ఫంక్షన్? ఎస్, ప్రమోటర్ ఫంక్షన్ ఈస్ వాట్? ప్రమోటర్ ప్రొవైడ్స్, దిస్ వన్ ప్రొవైడ్స్ binding site for RNA polymerase. Binding site for RNA polymerase అంటే ఏంటి? Yes, RNA polymerase is the enzyme for RNA polymerase. RNA polymerase. That means what? It's very, very important. Yes, ma, transcription in transcription involved enzyme is what? Involved enzyme, it's a very important enzyme, DNA dependent RNA polymerase. DNA dependent RNA polymerase. This is RNA polymerase. Binding site for RNA polymerase. అంటే RNA polymerase ఇక్కడ అటాచ్ అవుతుంది నాన్న. This is what RNA polymerase enzyme. Yeah, this one is what? RNA polymerase enzyme. ఇక్కడ attachment అవుతుంది. Yes, clear? Yeah, this is about what? Promoter information. నేను ఇంకో పాయింట్ ఏమంటున్నాను, బై స్విచ్చింగ్ ఇట్స్ పొజిషన్ విత్ టర్మినేటర్. ఈ ప్రమోటర్ ప్లేస్ లో టర్మినేటర్ ఉందనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్. బై స్విచ్చింగ్ ఇట్స్ పొజిషన్ విత్ టర్మినేటర్, yes, the definition of coding and template strand could be reversed. Coding and template strand could be reversed. By switching its position with the terminator, the definition of coding and template strand could be reversed. మరి దీని మీనింగ్ ఏంటి? ఈ ప్రమోటర్ ప్లేస్ లో టర్మినేటర్ వస్తే ఏమవుతుంది అంటుండు. ఎస్, అప్పుడు స్ట్రాండ్స్ యొక్క డెఫినేషన్స్ చేంజ్ అవుతున్నాయి. ఎలా ఒకసారి చూద్దాం. దీనిపైన ఒక క్వశ్చనింగ్ చూద్దాం ఒకసారి, అది మీకు క్లియర్ అవుతుంది అప్పుడు. ఎస్, చూద్దాం ఒకసారి. ఎస్, క్వశ్చన్ ఏంటంటే, బై స్విచ్చింగ్ ఇట్స్ పొజిషన్ విత్ టర్మినేటర్, ఎస్, ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇది స్ట్రాండ్, ఏది స్ట్రాండ్? 3' to 5' అంటే ఇలా ఉంది. 3' లో ACTGCACGCTACG ఇలా ఉంది అనుకుందాం. ఇది 5'. ఆపోజిట్ ఏమొస్తుంది నాన్న? 5' అంటే ఎస్, కోడింగ్ అదేంటిది? T, దీన్ని ఏమనాలి? G, ఇది G అనండి, ఇది A అవుతుంది, C, G, T, G, C, G, A, T, G, C. ఇది 3' అయింది. ఇది యాక్చువల్. ఓకేనా? ఇది ఒక స్ట్రాండ్, ఇది ఒక స్ట్రాండ్, వీటి మధ్య బాండింగ్ ఇలా ఉంది. ఇప్పుడు ఏమంటున్నాను నేను? 3' to 5' ఉంటే టెంప్లేట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్? టెంప్లేట్, యాక్చువల్ కండిషన్. ఇదేంటి నాన్న? కోడింగ్. నేను ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాను? బై స్విచ్చింగ్ ఇట్స్ పొజిషన్ విత్ టర్మినేటర్.
టెర్మినేటర్ యాక్చువల్ ఇక్కడ ఉండాలి, కానీ స్విచ్చింగ్ ఇట్స్ పొజిషన్ విత్ టెర్మినేటర్ అన్నాను. టెర్మినేటర్ ఇక్కడ ఉందనుకుందాం, టెర్మినేటర్ ఇటువైపు ఉంది. ఎస్, వాట్ హ్యాపెన్స్? వాట్ ఈస్ ద ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ఆర్ఎన్ఏ? సీక్వెన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఏంటి అంటున్నాడు. ఇక ఏం చెప్పొచ్చు అప్పుడు? టెంప్లేట్ స్టాండ్ కుడ్ బి రివర్స్డ్ కదా, కోడింగ్ అండ్ టెంప్లేట్ స్టాండ్ కుడ్ బి రివర్స్డ్ అవుతుంది. అప్పుడు ఎలా అవుతుంది చూద్దాం ఒకసారి. ఏమవుతుంది? రివర్స్ అవ్వాలి. రివర్స్ అవ్వాలి అంటే 5' to 3', 3' to 5' డైరెక్షన్. అప్పుడు ఏమైంది నాన్న? సో సి ఆల్ ఆఫ్ యూ. ఎస్, ఇక్కడ ఏంటి నాన్న రివర్స్ అవ్వడం అంటే? ఎస్, 5' to 3'. ఇది 5' to 3'. కిందిది అంటే టి జి ఏ సి జి టి జి సి జి ఏ టి జి సి. ఓకేనా? ఎస్, ఇట్ ఈస్ వాట్ కోడింగ్. బట్ కానీ ఇది ఇప్పుడు టెంప్లేట్ అవుతుంది. దిస్ యాక్ట్ యాజ్ వాట్? టెంప్లేట్ అవుతుంది. టెంప్లేట్ అవుతుంది అంటే రివర్స్ కావాలిగా, అప్పుడు రివర్స్ డైరెక్షన్ రావాలి కదా, ఇలాంటి డైరెక్షన్ వస్తుంది. అంటే 3' to 5' రాయాలి. మళ్ళీ ఇప్పుడు 3' to 5' అంటే ఇక్కడ నుంచి వెనుక వైపు రాయాలి. సి జి టి ఏ జి. ఓకేనా? సి జి టి జి సి ఏ జి అండ్ టి. ఇది రివర్స్ వచ్చేసి. ఇప్పుడు ఇది టెంప్లేట్ స్టాండ్ అయింది. దీనికి మనం సీక్వెన్స్ రాయాలి. ఇప్పుడు వాట్ ఈస్ ద సీక్వెన్స్ నౌ? కోడింగ్ స్టాండ్ సీక్వెన్స్ రాద్దాం. కోడింగ్ స్టాండ్ సీక్వెన్స్ అంటే 5' to 3' డైరెక్షన్. అంటే ఏంటి రూల్ ఏంటి? ఏ ఈక్వల్ టు యూ ఉండాలి, జి ఈక్వల్ టు సి ఉండాలి, టి ఈక్వల్ టు ఏ రూల్ ఉండాలి. సో ఇప్పుడు సి అంటే ఏమొస్తుంది మరిగా? జి. సి. టి ఉంది కాబట్టి ఏం రావాలి? ఏ. ఏ ఉంటే యు, జి ఉంటే సి, సి సి ఏ సి జి యు సి అండ్ ఏ. ఇది దీని ఆన్సర్. బై స్విచ్చింగ్ ఇట్స్ పొజిషన్ విత్ టెర్మినేటర్. టెర్మినేటర్ గనక ప్రమోటర్ ప్లేస్ లో వచ్చిందనుకోండి, కంప్లీట్ కోడింగ్ స్టాండ్ టెంప్లేట్ స్టాండ్ డెఫినేషన్స్ కుడ్ బి రివర్స్డ్. అంటే టెంప్లేట్ స్టాండ్ కోడింగ్ అవుతుంది, కోడింగ్ కాస్త టెంప్లేట్ అవుతుంది. కోడింగ్ టెంప్లేట్ అయినప్పుడు మళ్ళా డైరెక్ట్ దాని సీక్వెన్స్ రాయొద్దు, మళ్ళీ దాని యొక్క ఏం చేంజ్ చేయాలి? 3 to 5 డైరెక్షన్ ఆల్సో చేంజ్, రైట్? Now that to take, what about my next again? So this is what RNA sequence of. This is the line. By switching its position with the terminator, so the definitions of coding and template stand could be reversed. That is the line. This is one hypothetical type of question. Careful. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ one. At the presence of promoter, that is what further complications are takes place. Upstream and downstream, some regulatory sequences are there. So some regulatory sequences are present further upstream or downstream of the promoter. What are the regulatory sequences now? Yes, we'll see now. What are the regulatory sequences now? So ఏమంటున్నాడు? Some regulatory sequences present further upstream and downstream of promoter. ఈ ప్రమోటర్ కు పైన క్రింది వైపు there is some regulatory sequences ఉన్నాయి అంటున్నాడు. సో వాట్ ఆర్ ద రెగ్యులేటరీ సీక్వెన్సెస్ నౌ? అవేంటో ఒకసారి చూద్దాం. సో ఇన్ ప్రోకారియోట్స్ అయితే ఒక బాక్స్ ఉంది నాన్న, దాని పేరు ప్రిబ్నౌ బాక్స్. కేర్ఫుల్. ప్రోకారియోట్స్, ప్రిబ్నౌ బాక్స్. ఇన్ యూకారియోట్స్ that is టాటా బాక్స్. దాన్ని ఇంకో పేరుతో పిలుస్తాం, హాగ్నెస్ బాక్స్.
టాటా బాక్స్ అండ్ ఆగ్నెస్ బాక్స్. ఎస్, ప్రిబ్నవ్ బాక్స్, టాటా బాక్స్ ఆర్ ఆగ్నెస్ బాక్స్, ఇది బియాన్ ఎన్సిఆర్ ఇన్ఫర్మేషన్. ఏంటిది మరి ప్రిబ్నవ్ బాక్స్ మీన్స్ వాట్? దట్ ఈస్ వాట్ మా, there is a 10 nitrogen bases from starting point. In prokaryotes there is a 10 nitrogen bases from starting point. There is a 6 base pair sequence is present. Okay na, that is what starting point, 10 base pair, 10 bases, 10 nitrogen bases from starting point. From starting point there is a 6 base pair sequence is there. 6 base pair sequence is present. The name is called what? TA, this is there. This name is called what? Pribnov box. మరి ఇక్కడ ఏంటి? In eukaryotes 20 nitrogen bases from starting point. 20 nitrogen bases from starting point. There is a 7 base pair sequence is there. What is that ma? TA, this one, TA. Here what? TAA. This is what? TAA, Tatar box. ఇలా మనకి యూకారియోట్స్, ప్రోకారియోట్స్ లో ప్రిబ్నవ్ బాక్స్, టాటా బాక్సెస్ ఆర్ సపరేట్. దట్ ఈస్ వాట్? అడిషనల్ రెగ్యులేటరీ సీక్వెన్సెస్. Yeah, this is about transcription unit information. Now what about gene? Now gene అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మరి gene means what? Transcription లో gene means what? So functional unit of inheritance. Functional unit of inheritance. Functional unit of inheritance. Functional unit of inheritance. That is what? Gene. Functional unit of inheritance. Okay, right. Coming to the next one. There is no ambiguity. There is no ambiguity. There is no ambiguity means doubt. No doubt. There is no ambiguity. Genes are present on DNA. Present on DNA. But literally one important thing is what? Literally difficult to define a gene. Difficulty to define a gene. Difficult to define a gene in terms of DNA sequence. In terms of DNA sequence. That means what? The DNA sequence code. DNA sequence code. tRNA means transfer RNA. rRNA means ribosomal RNA. tRNA and rRNA. Okay, what about ma cistron means what? Cistron ante enti? What is the meaning cistron? Cistron means segment of DNA coding for a polypeptide chain. Segment of DNA codes for a polypeptide chain. Codes for a polypeptide chain.
ఒక సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ దట్ కోడ్స్ ఫర్ ఏ పాలీపెప్టైడ్ చైన్, దాన్ని మనం ఏమని పిలుస్తాము? సిస్ట్రాన్. సిస్ట్రాన్. ఓకే, నెక్స్ట్ సిస్ట్రాన్ కాస్త ఇంకొక వర్డ్ ఏంటంటే రెకాన్. పేర్లోనే ఉంది రెకాన్. రెకాన్ రీకాంబినేషన్. ద సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఇన్వాల్వ్డ్ ఇన్ రీకాంబినేషన్. ఇన్వాల్వ్డ్ ఇన్ రీకాంబినేషన్. దీన్ని ఏమంటాము? రెకాన్ అంటాం. రెకాన్. మ్యూటాన్ అంటే ఏంటి మరి? మ్యూటాన్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యూటేషన్స్. ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యూటేషన్స్. దీన్ని ఏమన్నాము? మ్యూటాన్ అంట. మ్యూటాన్. దీస్ ఆర్ వాట్ సమ్ టెక్నికల్ డెఫినేషన్స్. కమింగ్ టు ద నెక్స్ట్, సిస్ట్రాన్ గురించి ఏంటో ఒకసారి చూద్దాం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఎస్ మా, that is what a structural gene may have in eukaryotes. Structural genes may be two types ga untai. That is what, one is monocistronic. Monocistronic anta. Second one is polycistronic anali. Polycistronic. Monocistronic and polycistronic. But monocistronic present in mostly eukaryotes. Eukaryotes. Polycistronic mostly present in where? Prokaryotes. That is what? Bacteria. Bacteria. It's a very important. Bacteria. Okay ma. So simple ga గుర్తుపెట్టుకోవచ్చు నాన్న, మీరు లింక్ చేసుకోండి. పాలీసిస్ట్రానిక్ లో పి ఉంది, ప్రోకారియోట్స్ లో కూడా పి ఉంది. ఇక అది లింక్ అయిపోతే ఆటోమేటిక్గా మీరు మోనోసిస్ట్రానిక్ అంటే ఇక యూకారియోట్స్ అని చెప్పొచ్చు ఆన్సర్, ఇబ్బంది లేదు. Polycistronic present in mostly prokaryotes, that is bacteria. Monocistronic present in where? Mostly in eukaryotes. This is structural gene information. Structural gene, right? In eukaryotes, structural gene is which type of structural gene? Split gene. In eukaryotes, structural gene is the which type? Structural gene is which type of gene? That is split gene. Split gene, very important. The split gene is present in only eukaryotes, not in prokaryotes. Absent, that is. Split gene ante enti nana? Splitting ante ikkada functional part is there. Functional part and non-functional part. Non-functional part. Functional part, non-functional part. Functional part, that is coding part. Non-functional part, non-coding part. అంటే ఏమనండి? functional part is what? Exon. Non-functional part is called what? Intron. ఇలా 2 types of parts are present. That's why దాన్ని ఏమన్నాడు? స్ప్లిట్ జీన్ అంటాం. స్ప్లిట్ జీన్. ఓకే, స్ప్లిట్ జీన్స్, రైట్. ఎగ్జాన్స్ మరి ఎక్కడ అపియర్ అవుతాయి? యాక్చువల్లీ ఎగ్జాన్స్ ఆర్ అపియర్డ్ ఇన్ మెచ్యూర్ ఆర్ ప్రాసెస్డ్ ఆర్ఎన్ఏ. మనం చూద్దాం ఇప్పుడు. ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ లో క్లియర్గా వస్తుంది ఎగ్జాన్స్. మరి ఇంట్రాన్స్ do not appeared in mature or processed RNA.
ప్రాసెస్డ్ ఆర్ఎన్ఏ. ఓకేనా? సో ద ఎగ్జాన్ ఫంక్షనల్ పార్ట్, కోడింగ్ పార్ట్ అని కూడా అనొచ్చు. ఎగ్జాన్ ని ఏమని పిలుస్తాం మనము? కోడింగ్ పార్ట్ అని కూడా అనొచ్చు. ఇదేమో నాన్ కోడింగ్ పార్ట్ అనొచ్చు. నాన్ కోడింగ్ పార్ట్, దట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్లేషన్. ఓన్లీ దిస్ పార్ట్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్. ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్లేషన్. ఓకేనా? దట్ ఈస్ ఇంపార్టెంట్. This type of structural gene concept is present in where? Eukaryotes. Okay now, so that split gene concept, so that the split gene arrangement is the aniscent feature of the genome. Very, 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 very important. Split gene arrangement. Split gene arrangement is the aniscent feature of the genome. Aniscent feature of the genome. ఇది జీనోమ్ యొక్క aniscent feature, primitive feature. Aniscent feature means primitive feature ఇది. ఎందుకంటే ఫంక్షనల్ పార్ట్స్ ఉన్నాయి, నాన్ ఫంక్షనల్ పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా? సో తర్వాత ఏమైతాయి? ఫంక్షనల్ పార్ట్స్ మాత్రమే ఉండి నాన్ ఫంక్షనల్ పార్ట్స్ ఆర్ రిమూవ్డ్. అప్పుడు అది అడ్వాన్స్డ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ as aniscent feature of the genome, right? Yeah, this is about what split gene concept. Split gene concept. Clear, right ma? All of you. Now ఇప్పుడు చూద్దాం మరి process of transcription. How that is that takes place in prokaryotes and also what? Eukaryotes. So one by one చూద్దాం మరి. ఫస్ట్ prokaryotes లో చూద్దాం. After that in eukaryotes. Process of transcription. Process of transcription. Transcription in prokaryotes. Process of transcription in prokaryotes. First prokaryotes చూద్దాం, తర్వాత after that eukaryotes. Okay now. Yes, the process of transcription in prokaryotes, that is occurs in where? Occurs in cytoplasm. Cytoplasm. ఇది చాలా ఇంపార్టెంట్. Occurs in cytoplasm. Well, right. In this transcription process, right? Process of transcription in prokaryotes. That means what ma? It's only one type of enzyme. What is the enzyme is involved here? Enzyme. That is name is called DNA dependent. DNA dependent RNA polymerase. DNA dependent RNA polymerase. This is only one type of enzyme. One type of enzyme in prokaryotes లో ఒక టైప్ ఇది. This DNA dependent RNA polymerase transcribe three types of RNAs ma. How many types of RNAs ra? Three types of RNAs. Three types of RNAs ని ట్రాన్స్క్రైబ్ చేస్తుంది ఇది. ఏంటి అవి? త్రీ టైప్స్ ఆఫ్ RNAs ఏంటివంటే, వన్ ఈజ్ mRNA. దీన్ని మనం ఏమందాము? మెసెంజర్ RNA అంటాం. మెసెంజర్ RNA. నెక్స్ట్ వన్ ఈజ్ rRNA. దీన్ని రైబోజోమల్ RNA అంటాం. rRNA మీన్స్ రైబోజోమల్ RNA. ఇంకోటి ఏంటి? tRNA. దీన్ని ఏమంటాము? ట్రాన్స్ఫర్ RNA. ట్రాన్స్ఫర్ RNA అంటాం. ఎస్, mRNA, tRNA, rRNA. mRNA ప్రొవైడ్స్ టెంప్లేట్. ఇది దేన్ని ప్రొవైడ్ చేస్తుంది? ఇది దేనిగా యాక్ట్ అవుతుందంట? దట్ ఈస్ వాట్? టెంప్లేట్. rRNA, that role is what? Structural and catalytic.
Structural and catalytic during translation. During translation time. దీన్ని క్వశ్చన్ ఇస్తాడు నాన్న. స్ట్రక్చర్ అండ్ క్యాటలైటిక్ డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్ టైం అంటాడు. రాంగ్ అవుతుంది. డ్యూరింగ్ ట్రాన్స్లేషన్ ఈజ్ కరెక్ట్. కేర్ఫుల్. టిఆర్ఎన్ఏ ఏం చేస్తుంది మరి? బ్రింగ్స్ ద అమైనో యాసిడ్ అండ్ రీడ్ ద జెనెటిక్ కోడ్. బ్రింగ్స్ ద అమైనో యాసిడ్ అండ్ రీడ్ ద జెనెటిక్ కోడ్. చూద్దాం మనం నెక్స్ట్ వీడియోలో జెనెటిక్ కోడ్ గురించి మాట్లాడదాం. అక్కడ brings the amino acid and read the genetic code. Right. Yeah, these three types of RNAs are required. All these three types of RNAs are required for protein synthesis in a cell. Protein synthesis in a cell. But chudandi na, only how many types of enzymes that transcribe? Only one type of enzyme. That's why this DNA dependent RNA polymerase in prokaryotes, there is no exhibit of labor division. There is no exhibit of labor division. అంటే వర్క్ డివిజన్ ఏం లేదు. అంటే RNA polymerase 1 ఇది, polymerase 2 ఇది, polymerase 3 is this. Like that is not there ma. Only one type of enzyme that can transcribe mRNA and rRNA and also tRNA. All three types of RNAs are transcribed by only single type of enzyme. The name is called DNA dependent RNA polymerase only. This is a very important line. This is right. In the process of transcription, this is the main enzyme, right? DNA dependent DNA polymerase. Yes, what is the role of this DNA dependent DNA polymerase enzyme? The role is what? It uses nucleoside triphosphates. Nucleoside triphosphates and polymerization, that is template dependent fashion. Template dependent fashion అంటే ఏంటి? మీన్స్ టెంప్లేట్ ని బేస్ చేసుకొని, మీన్స్ DNA ఈజ్ ద టెంప్లేట్, దాన్ని బేస్ చేసుకొని RNA సింథసైజ్ కావడం. సో టెంప్లేట్ డిపెండెంట్, నాట్ దట్ ఇండిపెండెంట్ ఫ్యాషన్, టెంప్లేట్ డిపెండెంట్ ఫ్యాషన్ అంటాం. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూద్దాం మరి what are the steps are there in the transcription process in prokaryotes. Yes, we'll see now. 3 steps are there in the transcription process. 3 steps. ఏంటివా 3 steps ఒకసారి చూద్దాం. The step 1 is initiation. Step 2 is elongation. Step 3 is termination. Initiation, elongation, termination. 3 steps are there ma. చూద్దామని. So right now 3 steps, what are the enzymes are catalyze these 3 steps? Okay, initiation by RNA polymerase plus sigma factor. Very important. Right. Elongation by only RNA polymerase alone. RNA polymerase only, that is elongation. Okay na? Yes. Next, termination by RNA polymerase plus
రో ఫ్యాక్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రో ఫ్యాక్టర్. ఇలా మనకు 3 స్టెప్స్ ఆర్ దేర్ మా. చూద్దాం ఒకసారి 3 స్టెప్స్. ఎస్, ఫస్ట్ నేను డ్రా చేస్తున్నాను డయాగ్రామ్, ఒకసారి చూడండి. ఎస్, ఓకే. నౌ దిస్ ఈస్ వాట్ DNA, దిస్ వన్ అనదర్ స్టాండ్ ఆఫ్ DNA, ఇంకో కలర్ తో వేస్తున్నాను చూడండి ఒకసారి. అండ్ వన్ మోర్, ఓకే, ఇది ఇది ఓకే, రైట్. నౌ సి, ఇప్పుడు ఒకసారి ఇండికేట్ చేస్తున్నాను నేను. ఇదేమో 3' టు 5', ఇది 5' టు 3' డైరెక్షన్, రైట్. ఇప్పుడు దీంట్లో టెంప్లేట్ ఈస్ వాట్ మా, విచ్ స్టాండ్ ఈస్ టెంప్లేట్, దిస్ వన్ ఈస్ యాక్ట్ యాజ్ ద టెంప్లేట్. దిస్ వన్ ఈస్ వాట్, కోడింగ్ స్టాండ్, కోడింగ్ స్టాండ్, రైట్. మరి ప్రమోటర్ ఈస్ ప్రెసెంట్ టువర్డ్స్ ద 3' ఓన్లీ, రైట్, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ఏంటిదన్నా, ఇనిషియేషన్ బై RNA పాలిమరేజ్ ప్లస్ సిగ్మా ఫ్యాక్టర్, ఎలాంగేషన్ బై ఓన్లీ RNA పాలిమరేజ్, టర్మినేషన్ బై RNA పాలిమరేజ్ ప్లస్ రో ఫ్యాక్టర్ అని అన్నాను. చూద్దాం మరి ఇక్కడ చూడండి. ఎస్, ఫస్ట్ RNA పాలిమరేజ్ ఇక్కడ అటాచ్మెంట్ జరుగుతుంది, along with what, sigma factor also. Yes sir, sigma factor. Now this is what, this one is what, right. See ma, this is what, RNA polymerase, RNA polymerase, sigma factor, this one. So first initiation takes place at promoter site, okay na, promoter site. Then after the next diagram is what, yes, see, yeah, this is what, yes. Now coming to the next one, elongation kada ikkadiki vachesindi, right. This is what, 3', coming to this one 5', okay na, 5' to 3'. Now ikkada RNA polymerase here, this is the RNA polymerase, this is newly synthesized RNA, okay. Now here sigma factor is separated, separate. Then the next diagram is third diagram. See, here what ma, completely newly synthesized RNA is separated. This is RNA polymerase and rho factor, RNA polymerase and rho factor. ఈ ఫస్ట్ స్టెప్ నేమో ఇనిషియేషన్ అందాం, సెకండ్ స్టెప్ ఈస్ ఎలాంగేషన్, థర్డ్ స్టెప్ ఈస్ వాట్, టర్మినేషన్ అనండి. When see all of you, first RNA polymerase bind at promoter site, because of promoter provides, you know, already I told you na, promoter provides what, binding site for RNA polymerase. ఇక్కడ RNA polymerase attachment జరిగింది with the help of what, sigma factor, right. Next కొంచెం మూవ్ అయింది. సో which one is elongation takes place, only RNA polymerase. ఇక్కడ sigma factor separate అయింది చూడండి. That's why the elongation by only what, RNA polymerase. Not only elongation, this RNA polymerase, and also what, opening of the helix. So ఏం రాస్తాను నేను ఇక్కడ పాయింట్, RNA polymerase, RNA polymerase not only elongation and also opening of the helix, opening of the helix, helix ni open చేయడం కూడా దీని డ్యూటీ, రైట్. Then the last one is what, termination. ఇక్కడికి రీచ్ అయింది RNA polymerase, RNA polymerase terminal portion కి రీచ్ అయింది. Yeah, this is what, 3',
Coming to the next one is what? 5 prime. Okay, na? Yes, this is condition. So, ikkada terminator is there. RNA polymerase once reaches to the terminator region, then rho factor is attached to that. Again, what happens, ma? Newly synthesized, this one is what? mRNA. So, mRNA is separate from the RNA polymerase, and RNA polymerase and rho factor also follow from that. So, ikkada matramu RNA polymerase, this is what? Nascent RNA. Nascent RNA means newly synthesized RNA. That is bound to the RNA polymerase. This is RNA polymerase. And see all of you, in the second step in elongation, nascent RNA remains bound to the RNA polymerase in elongation step. Very, very important. Nascent RNA remains bound to the RNA polymerase in elongation step. But in termination process, nascent RNA, newly synthesized RNA is called mRNA. That is separated from where, ma? RNA polymerase. When it reaches the terminator region. Yeah, this is what? mRNA. Ila manaki in prokaryotes, initiation done, elongation is done, termination is done. But see all of you, one of the enzyme is alter that change. When it is associate with alpha, sigma factor, that is initiation. Associate with rho, termination. Only elongation, that is not, that means what? RNA polymerase only. This RNA polymerase enzyme is also called what? Core enzyme. Core enzyme. Core enzyme. Yeah, this is about what? Transcription in prokaryotes. Transcription in prokaryotes. Similar in eukaryotes also, there are 3 steps are there, but some differences are there, ma. We'll see in the later. So, ఒకసారి చూడండి, what are the main features in transcription process in prokaryotes? See, first one. So, mRNA is newly synthesized mRNA. Newly synthesized mRNA to become active, so that there is no further modifications. There is no further modifications. This is the first point. Second one, there is no separation of transcription and translation. Translation. That means what? Occurs in same compartment. Same compartment. That is what? Cytoplasm. This is one more important. Coming to the next point. Many times in prokaryotes, many times translation can begins. Translation can begins much more fully transcribed, much before fully transcribed mRNA, because there is no modifications. ఆ mRNA యాక్టివ్ mRNA, దాంట్లో ఏ మోడిఫికేషన్స్ అవసరం లేదు ఫర్దర్ గా, కాబట్టి అది డైరెక్ట్ గా ఏం చేయొచ్చు? ట్రాన్స్లేషన్ లో ఇన్వాల్వ్ కావచ్చు. అందుకనే మెనీ టైమ్స్ ట్రాన్స్లేషన్ కెన్ బిగిన్స్ మచ్ బిఫోర్ ఫుల్లీ ట్రాన్స్క్రైబ్డ్ mRNA. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ salient features in prokaryotes transcription process. ఓకేనా? యా, దిస్ ఈజ్ అబౌట్ వాట్? prokaryotes ట్రాన్స్క్రిప్షన్ ఏరియా. ఇప్పుడు మనము యూకారియోట్స్ లో ఎలా ఉందో చూద్దాం. మరి
Now move on. Transcription in eukaryotes. Transcription in eukaryotes. Yeah, transcription in eukaryotes, right? Here it's a very important changes are there, ma. There are actually 3 types of polymerases, RNA polymerases. RNA polymerases present in nucleus. One type of RNA polymerase present in organella. Present in organellas. Involved in transcription process. Involved in transcription process. అదే మనం బ్యాక్టీరియాలో ఏం చెప్పుకున్నాం నాన్న, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ RNA పాలిమరేజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అన్నాను. ఇక్కడ మాత్రము 3 types ఆఫ్ RNA పాలిమరేజెస్ అండ్ 1 type ఆఫ్ RNA పాలిమరేజ్ ప్రజెంట్ ఇన్ ఆర్గనెల్లా. టోటల్ 4 types. సో ఒకసారి చూద్దాం మరి. మెయిన్లీ 3 types ఆఫ్ RNA పాలిమరేజెస్ ఏమున్నాయి చూద్దాం న్యూక్లియస్ లో. ఇది హైయర్ స్టాండర్డ్ ఆర్గనెల్లా గురించి అక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి ఫస్ట్. Yes, what about here? First, RNA polymerase 1. ఇక్కడ నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది నాన్న, కేర్ఫుల్. RNA polymerase 1. సెకండ్ టైప్ RNA polymerase 2. థర్డ్ వన్ RNA polymerase 3. RNA polymerase 3. ఇలా 3 types ఉన్నాయి. చూద్దాం. RNA polymerase 1 దేన్ని ట్రాన్స్క్రైబ్ చేస్తుంది మరి? ట్రాన్స్క్రైబ్స్ వాట్ అబౌట్ రా rRNA మీన్స్ రైబోజోమల్ RNA. ఏంటివంట అవి? 28S rRNA, 28S rRNA, then 18S rRNA, 5.8S rRNA. అంటే S అంటే స్మాల్ రైబోజోమల్ RNA, స్మాల్ రైబోజోమల్ RNA. ఇలా 3 types ఆఫ్ RNAs. నెక్స్ట్ RNA polymerase 2 ట్రాన్స్క్రైబ్ ప్రికర్సర్ ఆఫ్ mRNA. ప్రికర్సర్ ఆఫ్ mRNA. ఈ ప్రికర్సర్ ఆఫ్ mRNA ని ఏమంటాము నాన్న? హెటిరోజీనస్ న్యూక్లియర్ RNA. హెటిరోజీనస్ న్యూక్లియర్ RNA అంటే HNRNA అనాలి. అప్పుడు HNRNA దాన్ని సింథసైజ్ చేస్తాం. సో నౌ RNA polymerase 3 ట్రాన్స్క్రైబ్ tRNA and also what? snRNA. అంటే ఏంటి నాన్న? స్మాల్ న్యూక్లియర్ RNA. దిస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్ప్లైసింగ్ ప్రాసెస్. ఇది ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అంటున్నాడు? స్ప్లైసింగ్ ప్రాసెస్ లో. చెప్తాను ఇప్పుడు స్ప్లైసింగ్ అంటే ఏంటో. నెక్స్ట్ అదే. నెక్స్ట్ వన్ మోర్, దట్ ఈస్ వాట్? 5S rRNA. 5S rRNA. ఇప్పుడు చూడండి ఒకసారి క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో. ఇక్కడ 3 types ఆఫ్ RNAs ఇన్వాల్వ్డ్ ఇన్ RNA polymerase, ఇన్వాల్వ్డ్ ఇన్ synthesizing
3 types of RNAs. RNA polymerase 1 rRNA ని సింథసైజ్ చేస్తే, పాలిమరేజ్ 2 ఏమో mRNA, పాలిమరేజ్ 3 ఏమో tRNA. But in prokaryotes, only one type of RNA polymerase that can transcribe 3 types of RNAs. But here 3 types of RNA polymerases transcribe 3 types of RNAs. So that's why this enzyme exhibit what? A clear-cut labor division. Okay, now yes, what is the enzyme is all these 3 types of enzyme means RNA polymerase. RNA polymerase in eukaryotes. In eukaryotes exhibit clear-cut labor division. Clear-cut labor division. So separate చూడండి, ఒక్కొక్కటి సింథసైజ్ చేస్తుంది. So that's why clear-cut labor division. Which one? In eukaryotes, that is what? RNA polymerase enzyme. It's important. ఇంకో క్వశ్చన్ ఎలా ఉంటుంది చూడండి ఒక్కసారి. నానా ఏమంటాడంటే, in which of the following enzyme transcribe rRNA అని ఇస్తాడు. In which of the following RNA polymerase transcribe rRNA అంటాడు. ఆప్షన్లో RNA polymerase 1, polymerase 2, RNA polymerase 3, దెన్ ఫోర్త్ ఆప్షన్ కింద polymerase 1 and polymerase 3 అని ఇస్తాడు. అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? ఎస్, బోత్ polymerase 1 and polymerase 3. See, ఇక్కడ ట్రాన్స్క్రైబ్ rRNA, ఇక్కడ కూడా ట్రాన్స్క్రైబ్ rRNA, అది 5S. కాబట్టి RNA polymerase 3 and RNA polymerase 2 very very important. RNA polymerase 1 and 3 transcribe rRNA. It's a very very important. RNA polymerase 2 transcribe mRNA. RNA polymerase 3 transcribe tRNA, snRNA also. ఈ చార్ట్ నుంచి కంపల్సరీ క్వశ్చనింగ్ అనేది చాలా సార్లు అడుగుతా ఉన్నాను. సో కొంచెం ఫోకస్ చేయండి ఇక్కడ, కేర్ఫుల్, రైట్? దట్స్ వై ద RNA polymerase exhibit a clear cut labor division is there, ma. Clear cut labor division, right? Now coming to the next one, what is the process? ఇప్పుడు చూద్దాం మరి ప్రాసెస్ ఎలా ఉంది యూకారియోట్స్ లో. Process of transcription in eukaryotes. Transcription in eukaryotes. Same అన్నాను నేను. What are the steps are same? That is again what? Initiation is there. Initiation. Second step ఏంటి? Elongation. The third step is what, ma? Termination. But what is the change now? After completion of the termination, here what? That is what? Newly synthesized RNA is not active, but active in prokaryotes, but here not active. So కాబట్టి this type of RNA is called what? దాన్ని ఏమందాము? primary transcript. దాన్ని ఏమంటున్నాను నేనుగా? HNRNA means heterogeneous nuclear RNA. This primary transcript contains both what, ma? ఏముంటాయంట? exons and introns. Exons are there and introns are there. I already told you, no, exons, introns, coding sequences, non-coding sequences. Which one only involved in translation process? Exons only.
Exons only involved in translation. మరి ఏం అవసరం లేవు, ఇంట్రాన్స్ నో నీడ్ ఫర్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్. దట్స్ వై దిస్ ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ అండర్గో సమ్ మోడిఫికేషన్స్. వాటిని ఇక్కడ ఏమని చెప్దాం నానా, ఎస్ ఇన్ యూకారియోట్స్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ changes or takes place. Post transcriptional changes or takes place in eukaryotes only, not in prokaryotes, because in prokaryotes directly the formation of RNA is mRNA is active, no need to processing levels. But here compulsory transcriptional levels means post transcriptional processing levels are required in eukaryotes. ఏంటి వా చూద్దాం మరి, what are the post transcriptional changes are there ma? That is what additional processing levels. Additional processing levels are what? The first one is what? ESMA splicing. Second one capping. Third one is tailing అంటాం. స్ప్లైసింగ్, క్యాపింగ్, టైలింగ్. ఓకేనా, చూద్దాం మరి. యాక్చువల్లీ డయాగ్రామ్లో చేంజ్ అవుతుంది ఆర్డర్. డయాగ్రామ్లో ఫస్ట్ క్యాపింగ్ ఇస్తాడు, ఆఫ్టర్ దట్ టైలింగ్, ఆఫ్టర్ దట్ వాట్ స్ప్లైసింగ్ ఇస్తాడు. ఆర్డర్ ఏమో స్ప్లైసింగ్, క్యాపింగ్, టైలింగ్ ఉంటుంది మళ్ళీ మ్యాటర్లో. కేర్ఫుల్ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు చూద్దాం మరి. ఫస్ట్ ఏంటి అసలు, క్యాపింగ్ అంటే ఏంటి, టైలింగ్ అంటే ఏంటి, దెన్ స్ప్లైసింగ్ మీన్స్ వాట్. సి మా ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎలాంగేషన్ ఫేజ్ అండ్ టర్మినేషన్ ఫేజ్ న్యూలీ సింథసైజ్డ్ స్టాండ్ ఏమన్నాం, ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్. ఆ ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ పేరేం పేరునా, HNRNA, హెటిరోజీనస్ న్యూక్లియర్ RNA. ఇప్పుడు చూడండి, ఇది హెటిరోజీనస్ న్యూక్లియర్ RNA. దిస్ వన్ హెటిరోజీనస్ న్యూక్లియర్ RNA అందాం. ఇప్పుడు దీంట్లో 2 parts కనిపిస్తున్నాయి. వాట్ ఆర్ ద 2 parts హియర్? ఎగ్జాన్స్ ఆర్ దేర్ అండ్ ఇంట్రాన్స్ ఆర్ దేర్. దీస్ ఆర్ ఇంట్రాన్స్. ఈ పోర్షన్ అంతా ఇంట్రాన్స్. ఎస్, ఇంట్రాన్స్ ఇలా ఉంది. ఇంట్రాన్స్ ఇప్పుడు రాస్తున్నాను చూడండి, ఇంట్రాన్స్. ఎస్, దీన్ని ఏమనండి, దిస్ పోర్షన్ ఈస్ కాల్డ్ వాట్, ఎగ్జాన్స్. ఎస్, అగైన్ దిస్ ఈస్ వాట్, ఇంట్రాన్. ఎగ్జాన్, ఇంట్రాన్, ఇంట్రాన్, ఎగ్జాన్. న్యూలీ సింథసైజ్ స్ట్రాండ్ డైరెక్షన్ ఎప్పుడైనా ఏముంటుంది నాన్న, 5' to 3'. అంటే ట్రాన్స్క్రిప్షన్ డైరెక్షన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ట్రాన్స్క్రిప్షన్ polymerization direction is 5' to 3' always. This is also important. Okay, 5' to 3' direction is there. మనకి ఏం అవసరం, ఓన్లీ ఎగ్జామ్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్, నో నీడ్ టు రిక్వైర్డ్ ఇంట్రాన్స్. సో దట్ ఫస్ట్ ఏం చేస్తాం మనము, రిమూవల్ ఆఫ్ ఇంట్రాన్స్, జాయినింగ్ ఆఫ్ ఎగ్జాన్స్. క్లియర్ మా? రిమూవల్ ఆఫ్ ఇంట్రాన్స్, సి రిమూవల్ ఆఫ్ ఇంట్రాన్స్, జాయినింగ్ ఆఫ్ ఎగ్జాన్స్. Because here exons are interrupted by introns. Introns అంటే ఏమని చెప్పొచ్చు, intervening sequences. Exons are what, coding sequences. Exons are interrupted by introns, very very important. Not introns are interrupted by exons. Exons are interrupted by introns. Line ఉంది నా జాగ్రత్త. Exons are interrupted by
introns. So that the introns are removed, exons are joined. But introns are removed, exons are joined. Ela join chestam with the help of enzyme. Help of enzyme. So that is what? Spliceosome concept. Spliceosome means snRNA with the help of a spliceosome complex. The spliceosome complex and ఏం ఇన్వాల్వ్ అవుతాయి? snRNA and proteins. These are involved in splicing process. నేను ఆల్రెడీ రాశాను snRNA involved in splicing process. And also what proteins? Right. Spliceosome concept. That is what? Removal of introns and joining of exons. When removal of introns and joining of exons, the process is called splicing. The name is called what? Splicing. We'll see now the diagram next. So first removal of introns and joining of exons అన్నాను. అంటే ఏం చేస్తాం? See, this is the complete portion is exon portion. Exon portion. This is 5 and this is called 3 and. Clear ma? So the removal of introns and joining of exons by with the help of what is the complex? Spliceosome complex. Inside the spliceosome complex, what are the RNAs involved? snRNA, small nuclear RNA and proteins. Clear. Now coming to the next. This is the exon portion, right? After that, this only involved in translation, right? Now the second step is what? Capping. Capping means capping, cap-like structure means addition of what? 5-methyl 7-methyl guanosine triphosphate. Methyl guanosine triphosphate. Methyl guanosine triphosphate in presence of enzyme guanyl transferase. This process is called as what? Capping. This capping takes place towards which side ma? 5 end of hnRNA. Very important. Coming to the next. Tailing. Tailing means what? Addition of, this is what tailing condition. Here this is 3 prime. 3 prime. Addition of what? Adenylate residues. How many? 200 to 300. Template independent manner. Very important. Template independent manner. Addition of 200 to 300 adenylate residues at 3rd prime. Nana ikkada chala important. Capping always 5 prime. Tailing 3 prime. Tailing 3 prime. Capping 5 prime. Now this RNA is what? Fully transcribed RNA. The name is called mRNA. The name is called mRNA. అంటే స్ప్లైసింగ్, క్యాపింగ్, టైలింగ్ లేకుండా ట్రాన్స్లేషన్ జరగదు ఇన్ యూకారియోట్స్. నాట్ పాసిబుల్ ఇన్ యూకారియోట్స్. బికాస్ ఆఫ్ వై? ఇక్కడ క్యాపింగ్ కావాలి కంపల్సరీ. ఫర్ బైండింగ్ ఆఫ్ రైబోజోమ్ అసోసియేషన్ క్యాపింగ్ ఈజ్ మస్ట్. సో దట్స్ వై క్యాపింగ్ ఈజ్ కంపల్సరీ. దెన్ స్ప్లైసింగ్ ఈజ్ కంపల్సరీ. వై? No need to require the introns because introns are not involved in translation process. Only exons are involved. That's why removal of introns is compulsory. At the same time, tailing also it's a compulsory. That's why post-transcriptional changes are seen in only eukaryotes. So what are the changes are there? Splicing, capping and tailing. So Nana, capping means what? Tailing means what? Capping ante enti? Capping means compulsory question area. Capping means addition of 7-methyl guanosine triphosphate. Guanosine triphosphate at 5 end of hnRNA. Tailing means what?
addition of polyadenylate residues ఎన్ని నానా 200 to 300 at 3 end of HN RNA in template independent manner. No need to require template. ఇక్కడ టెంప్లేట్ తో సంబంధం లేకుండానే adenine polyadenylate means number of adenines attachment takes place towards the 3' only. This is called tailing anta. Tailing. So capping, tailing, splicing, removal of introns, joining of exons. మరి ఇంతకీ exons ని ఎలా జాయిన్ చేస్తాం? Joining of exons with the help of enzyme, the name is called RNA ligase. Joining of exons with the help of enzyme, the name is called RNA ligase. This is important. Okay, Nana. Next, presence of introns. Presence of introns that is reminiscent of antiquity. Reminiscent of antiquity అంటే ఏంటి? What is the meaning reminiscent of antiquity? That means primitive feature ra, primitive character, primitive character, right? Clear. So that's why here what? So splicing of introns, that is what dominance of RNA world. Dominance of RNA world అంటే ఇంట్రాన్స్ ని స్ప్లైసింగ్ చేసి రిమూవ్ చేస్తేనే మనకి ఏం కనపడుతుంది? RNA is expressed. That's why dominance of RNA world అని చెప్తాం. Okay, clear? This is about one of the important feature. Right ma? Yes. Yeah, this is the transcription in eukaryotes information. So in transcription in eukaryotes traditional ga meer em nerchukovali? 3 types of RNA polymerases and post transcriptional changes like splicing, capping and tailing. Okay, so now in eukaryotes transcription takes place in nucleus. That is important. In eukaryotes transcription takes place in nucleus. After that this RNA transport out from nucleus and enter to the cytoplasm, then translation begins, right? But in prokaryotes transcription and translation both are occurs in the same compartment, that is what cytoplasm. No need to transport out here. But in eukaryotes compulsory that newly synthesized mRNA transport out from nucleus and enter to the cytoplasm and begins the translation process, right? Yeah, this is what transcription in eukaryotes ma. We'll see in the next session, that is a genetic code. What about genetic code informations? Thank you all of you.